పంచలు చేస్తున్న ఏకైక దగ్గర వచ్చి మరి ఒక పావు గంట మరి వార్తలు చెప్తారు. మరి అందరూ చక్కగా దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దైవజనులందరకు, అమరాధకులు, సంఘమునకు క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ డిసెంబర్ నెల ప్రారంభ దినం మొదలుకొని ఈ డిసెంబర్ ముగింపు దినమంతా వరకు కూడా ఎక్కడ చూద్దామన్నా, ఏ ప్రాంతం చూద్దామన్నా, ఏ గ్రామం చూద్దామన్నా, ఏ రాష్ట్రం చూద్దామన్నా, ఏ జిల్లా చూద్దామన్నా, ఏ దేశం చూద్దామన్నా ఎక్కువగా ఎవరి గురించి చెప్పబడుతుందంటే, ఎవరి గురించి తెలియచేయబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది. ప్రియులారా, హల్లెలూయా. కొన్ని పండుగలు ఒక గ్రామానికి, కొన్ని పండుగలు ఒక ప్రాంతానికి, కొన్ని పండుగలు ఒక రాష్ట్రానికి, కొన్ని పండుగలు ఒక జిల్లాకి, కొన్ని పండుగలు ఒక దేశానికి, కొన్ని పండుగలు ఒక కంట్రీకి మాత్రమే పరిమితమైంది. కానీ ఈ క్రిస్మస్ అన్నది మాత్రం భూమి మీద 277 దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఘనంగా గొప్పగా ఈ డిసెంబర్ నెల ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఘనమైన యేసుక్రీస్తుని ఘనంగా ఆరాధన చేస్తారు. అంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క గుణాలు ఎంత గొప్పవో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో ఒక్కసారి బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా.
రక్షింపక నేరుగా ఉండినట్లు యెహోవా హస్తము కొచ్చు కాలేదు ఇననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందంగా కాలేదు. మీ దోషములను మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చిన ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు మీ తలల పైకి ఎత్తండి ప్రియులారా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇక్కడ యెషయా ప్రియులారా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఈ గ్రంథకర్త రాయబడ్డటువంటి మాట ప్రియులారా, రక్షింపగనేరుగా ఉండినట్లు యెహోవా హస్తము కొచ్చు కాలేదు, ఎననేరుగా ఉండినట్లు ఆయన చెవులు మందంగా కాలేదు, నీకును నీ దేవుడికి అడ్డుగా పాపములు వచ్చి అంటే ప్రియులారా, అడ్డుగా పాపములు వచ్చి ప్రియులారా. తొలి మానవుడైన ఆది కాండములో ప్రారంభించి ప్రియులారా మాలాకి గంధం దాకా అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అనేక మంది ప్రియులారా సేవకులు వచ్చారు. కానీ ప్రియులారా మనిషిలో ఉన్న పాపమును, మనిషిలో ఉన్న మాల్యమును, మనిషి యొక్క స్వభావాన్ని మార్చలేకపోయారు ప్రియులారా. ప్రతి దైవజనులు ఈ భూమి మీదకి వచ్చారు, ప్రతి యొక్క ప్రవక్తలు ఈ భూమి మీదకి వచ్చారు, కానీ పాపాన్ని మాత్రము తీసేయడం. మనిషి ఎలాగ మారిపోయాడంటే భూమి మీద ప్రియులారా సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రియులారా. మనిషి స్వభావం ఎలా ఉందంటే, మనిషి యొక్క నైజం ఎలా ఉందంటే, మనిషి ఆలోచన ఎలా ఉందంటే, మనిషి యొక్క నడక ఎలా ఉందంటే, నేను పాపం చేస్తున్నాను కాబట్టి దేవుడికి కోడిని బలిస్తే పాపం పోతుంది, నేను పాపం చేస్తున్నాను కాబట్టి మేకను బలిస్తే పాపం పోతుంది. ఇలా మనిషి ఏటి మీద ఆధారపడ్డంటే మనిషి చేసే తప్పులని వధించేది బలించేది ఎవరు అంటే పశువులను, జంతువులను ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రియులారా ఈ రోజు రక్షింపక నేరుగా ఉండినట్లు యెహోవా హస్తము కొచ్చు రాలేదంటే మనకు మన దేవుడికి అడ్డుగా వచ్చింది ఏంటంటే పాపమును ప్రియులారా. ఈ పాపమును తీసివేయటానికి, పాపంలో బతుకుతున్న మనిషిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు ప్రియులారా. ఈ రోజు మనం ఎంత ప్రార్థన చేసినా కానీ మన స్థితి మారట్లేదంటే, ఎన్ని పాటలు పాడుతున్నా మన స్థితి మారట్లేదంటే, ఎంత వాక్యాలు మనం విన్నా కానీ మన జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నామంటే ఒక్కసారి మనం ఆలోచించండి ప్రియులారా. మన హృదయంలో క్రీస్తు ఉన్నాడా? మన హృదయంలో దైవ వాక్యం ఉన్నదా? మన జీవితంలో దైవ వాక్యం ప్రకారంగా మనం నడుచుకుంటున్నా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మనం అనుకుంటూ ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నాకు స్వస్థత కలగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నాకు కలిసి రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నా అప్పులు తీరట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నా శోధన పడలేదు. ఇలా రకరకాల కారణాలు, రకరకాల స్వభావంతో మనిషి జీవిస్తున్నాడు. కాబట్టి అసలు మనిషిలో పాపం పోయిందా? నిజమైన మారు మనస్సు మనిషి పొందుకున్నాడా? నిజమైన యేసుక్రీస్తు నామములో రక్షించబడ్డాడా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు నీ ప్రార్థన వినకపోవటానికి, నీ యొక్క మనవలను వినకపోవటానికి కారణం ఎవరంటే మన దోషములు, మన పాపములు దేవుడికి అడ్డుగా వచ్చింది. మనం చక్కగా పాటలు పాడుతుంటాం, చక్కగా బైబిల్ చదువుతుంటాం, చక్కగా వాక్య ఉపదేశం వింటాం, టీవీలో వాక్యం వింటావు, యూట్యూబ్ లో వాక్యం వింటావు, వాట్సాప్ లో వాక్యం వింటావు, పెట్రోల్ లో వాక్యం వింటావు, ఫేస్బుక్ లో వాక్యం వింటావు, అనేకమైన టీవీ ఛానల్లో దేవుడు వాక్యం వింటావు. కానీ ఇన్ని వాక్యాలు వింటారు. ఇన్ని వాక్యాలు వింటే కాకుండా సెల్ ఫోన్ లో కూడా వాక్యం వింటావు. కనపడ్డ ప్రతి దైవజనుడికి చేతులెత్తి అయ్యా ప్రార్థన చేయి మా కుటుంబం అని చెప్తూ కానీ ఇన్ని చేస్తున్నా నీవు నిజంగా నువ్వు మారావా? నువ్వు మారావా? నీ స్వభావం మారిందా? నీ ఆలోచన మారిందా? నీ బిహేవియర్ మారిందా? నీ క్యారెక్టర్ మారిందా? బట్టలు మార్చడం కాదు, బతుకు మారాలి. గుండు కట్టుకోవటం కాదు, గుణం మారాలి. ఈరోజు ప్రియులారా మనం జరుపుకున్న గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాంలో నిజంగా క్రీస్తుని జీవితంలో జన్మించాలంటే, క్రీస్తుని హృదయంలో నివసించాలంటే,
క్రీస్తుని వాక్యంలో నింపబడాలంటే నిజంగా నువ్వు పశ్చాత్తపడుతున్నావా? మందిరంలో ఉన్నంత సేపైనా, సభలో ఉన్నంత సేపైనా, వాక్యం విన్నంత సేపైనా, వాక్య పాడినంత సేపైనా, దైవజనం ఉన్నంత సేపైనా నిజమైన భక్తిగా మనం చూపించి ఎంత టైంలో మన జీవితాన్ని ఎలా మార్చుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు అందుకనే చెబుతున్నాడు. మరొకసారి నా మాట ఎంత బాగుందో ప్రియులారా, రక్షింపలేనట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, ఎనలేకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవుడికి ఈ ఒప్పుకోవాలి. క్రిస్మస్ అంటే, గ్రాండ్ క్రిస్మస్ అంటే ఇంట్లో బూజులు దొరకటాలు, సున్నాలు వేయటాలు, లైటింగ్ పెట్టాలు, స్టార్లు పెట్టాలు, కొత్త బట్టలు కట్టుకోవటాలు, ఊరంతా చూపించటం, ఇది కాదు నిజమైన క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? నువ్వు దేవుని సంతోషపెట్టే విధంగా నీ జీవితం ఉండాలి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నిజంగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకునే వారిగా ఉండాలి. అది నిజమైన క్రిస్మస్. బట్టలు కట్టుకున్నంత మాత్రమే, ఇంటికి రంగు వేసినంత మాత్రమే, ఇంటి పైన స్టార్ పెట్టినంత మాత్రమే, ఇంట్లో లైట్ పెట్టినంత మాత్రమే, ఆ ఇంటిలో ఆ హృదయంలో నిజంగా క్రీస్తు ఉన్నాడా? లేదు స్టార్ లైట్లు మాత్రమే ఎలుగుతున్నాయా? ఈరోజు ప్రియులారా, దేనికి అవకాశం ఇస్తున్నావు? దేనికి నువ్వు సమయం ఇస్తున్నావు? దేని మీద నువ్వు మనసు పెడుతున్నావు? దేని సంతోషపడుతున్నావు? ఈరోజు మన సంతోషం, మన పిల్లల సంతోషం, కుటుంబం సంతోషం ఉండాలంట. కానీ నిజంగా దేవుని పట్ల సంతోషపడుతున్నాడా? నిజంగా క్రీస్తుని పట్ల ఆనందపడుతున్నాడా? మనం అనుకుంటున్నాం క్రిస్మస్ వస్తుంది, డిసెంబర్ నెల వస్తుంది, మంచిగా సంతోషపడదాము, ఆనందపడదాం, ముందే ప్లాను, ముందే లెక్కలు, ముందుగా ఊహించుకుంటూ ముందు అన్ని పిల్లగాలకి ఈ బట్టలు ఖర్చు ఇది అది ఇదే అన్ని సెట్ చేసుకుంటూ. కానీ నిజంగా ఈ క్రిస్మస్ లో నా బతుకు మార్చుకోవాలని అనుకుంటున్నావా? ఈ క్రిస్మస్ లో నా సూపును మార్చుకోవాలనుకుంటున్నావా? ఈ క్రిస్మస్ లో నా బూత్ మాటలు మాట్లాడకూడదని అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన, దేవుడు నీతో ఎందుకు మాట్లాడలేదు? ఎన్ని సంవత్సరాలు గుడికి వెళుతున్నావు? ఎన్ని సంవత్సరాలు పాటలు పాడుతున్నావు? ఎన్ని సంవత్సరాలు రక్షణ పొందావు? అయినా నీకు ఒక్క జవాబు వస్తుందా? అయినా నీకు ఒక్క జవాబైనా వినిపిస్తుందా? అయినా దేవుని యొక్క ప్రార్థన ఈయన వింటున్నావు నీవు? దైవ వాక్యం వింటున్నావు నీవు? దేవుడు స్వరాన్ని వినే మనసు నీకుందా ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు నీ హృదయంలో జన్మించినప్పుడు ప్రియులారా. హల్లెలూయా. చెప్పండి కొద్దాం ప్రియమైన సహోదరి సహోదరులు. హల్లెలూయా. దేవుడంతా ప్రియమైన సహోదరులారా, దేవుడు సంతోషపడాలంటే మనం మారాలి, మనం ఆనందపడాలి ప్రియులారా. మనం ఆనందపడాలన్నా, మన దేవుడు ఆనందపడాలన్నా మనం ఏం కలిగి ఉండాలంటే మారు మనసు పొందాలి. ఏం కలిగి ఉండాలంటే మారు మనసు ప్రియులారా. మారు మనసు అంటే మనం అదే దగ్గర ఎప్పుడు యేసు రక్తంలో కలగబడ్డాం, బాప్టిజం పొందినాం కదా, ఇంకేంటి మరి మారు మనసు అంటూ అంటే బాప్టిజం అంతా తీసుకుని బాప్టిజం పొందినంత మాత్రంలో నిజమైన మారు మనసు వచ్చిందా? నిజమైన మారు మనసు క్రైస్తవుడు ఎలా ఉంటాడో తెలుసా? నిజమైన మారు మనసు పొందిన వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? ఓపిక కలిగి ఉంటారు, సహనం కలిగి ఉంటారు, బిహేవియర్లో జాగ్రత్తగా ఉంటారు, మాట్లాడే విధానంలో జాగ్రత్తగా ఉంటారు, ప్రార్థన విషయంలో క్రమం ఉంటారు, పాటలు పాడే విషయంలో క్రమం ఉంటాడు, వాక్యం విషయంలో క్రమం ఉంటాడు, దైవ వాక్యంలో క్రమం ఉంటాడు, ప్రార్థించే విషయంలో క్రమం ఉంటాడు, ఆయన సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు, ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు, ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటాడు, ప్రతి ఆదివారం దేవుడు సన్నిధికి వస్తాడు, దేవుడిని గౌరవిస్తాడు, బైబిల్ని ప్రేమిస్తాడు, దైవజనుడు లోబడతాడు, దైవ వాక్యంలోనే విధేయత కలిగి ఉంటాడు. దేవుడి యొక్క రాబడి అంతట్లో కూడా దర్శన భాగము దేవుడికి నమ్మకస్తులుగా ఇస్తాడు. ఇది నిజమైన మారు మనసు పొందిన కుటుంబాలు, నిజమైన మారు మనసు పొందిన యవనస్తులు, నిజమైన మారు మనసు పొందిన బిడ్డల యొక్క స్వభావం ప్రియులారా. రోజు మనము దేవుడు సంతోషపడుతున్నాడు మన పట్ల. దేవుడు అన్నాడంటే నీకు నువ్వు నీ దేవుడికి నీ పాపములు అడ్డుగా. మరి ఇప్పుడు దేవుని ఎలా చూడగలుగుతావు?
దేవుడు ఎలా మాట్లాడగలుగుతూ ఒక్కసారి ఆలోచన ప్రియులారా. అందుకనే మొదటి తిమోతి పత్రిక 1:15 చూద్దాం ప్రియులారా. మొదటి తిమోతి పత్రిక 1:15 ప్రియులారా. దేవుడు చెబుతున్నాము ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చు. ఆయన ఎందుకు వచ్చినట్టండి? ఆయన ఎందుకు వచ్చినట్టు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినట్ట? ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినట్ట? సుమారుగా ప్రియుల 33.5 సంవత్సరాలు జీవించిన ప్రియుల. ఆయన జీవించిన కాలంలో 3.5 సంవత్సరాలు సువార్తను ప్రారంభించిన ప్రియుల. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరానికి ఇటువంటి వాక్యాలు మనం వింటున్నాం ప్రియుల. నిజంగా దేవుడిని సంతోష పెట్టాలంటే, దేవుడు నామాన్ని మహిమ తేవాలంటే మనలో ఏముండకూడదంటే, మనలో ఏముండకూడదు? పాపములు. ఆ పాపాన్ని తీసేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపంలో ఉన్న జీవిస్తున్నా నీకు మనశ్శాంతి లేదు కాబట్టి, నెమ్మది లేదు కాబట్టి, నీ కుటుంబంలో సంతోషం లేదు కాబట్టి, నీ కుటుంబంలో ఐక్యత లేదు కాబట్టి, నీ కుటుంబంలో ప్రేమ లేదు కాబట్టి, ఇంకా పాపంతో జీవిస్తుంటే, ఇంకా పాపంలో బతుకుతుంటే యేసుక్రీస్తు చెప్తున్న మాట, నేను పాపులను పిలవ వచ్చి తిరిగి కానీ నీతిమంతులుగా. ఇక ఎంతకాలము ఈ వాక్యాన్ని వినుకుంటే నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు. ఎంతకాలము బైబిల్ చదువుకుంటేనే నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు. ఎంతకాలము దేవుడి మందిరానికి వెళ్తూ కూడా ఇంకా నీ స్వభావం మారట్లేదంటే, ఈరోజు ప్రియులారా నిజంగా యేసుక్రీస్తు యొక్క వాక్యాలు కానీ, యేసుక్రీస్తు యొక్క త్యాగాలు కానీ, యేసుక్రీస్తు యొక్క ఆ ప్రేమలు కానీ ప్రియులారా, మనం ఈ రోజు ఈ డిసెంబర్ నెలలో ప్రియులారా ప్రతిరోజు అనేకమైన దేవుడి యొక్క యేసుక్రీస్తుని గురించి గొప్పగా ప్రసంగాలు ఎట్టో కానీ మనలో మార్పు వస్తుందా? యేసు వచ్చాడు, ఆయన వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. మనం ఏంటంటే ఇంకా ఉయ్యాలు కట్టి పశువులు పాక పెట్టి జోలపాట ఇంకా పాడుతున్నావు ప్రియుల. నిన్ను మారాలని ఆయన అంటుంటే నువ్వు జోలపాట ఇంకా పాడుతున్నావు. ఉయ్యాలు కట్టి ప్రియుల, ఉయ్యాలు కట్టని చేసుకోవడం ఇంకా చిన్నపిల్లగాడా? ఆయన వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు. ఆయన చెప్పవలసినని చెప్పిండు, మనం మారాలని చెప్పిండు, మన బతుకులు మారాలని చెప్పిండు, మన బుద్ధులు మారాలని చెప్పిండు, మనం ఎలా బతకాలని చెప్పిండు, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలని చెప్పిండు, ఎలా భార్యను ప్రేమించాలని చెప్పిండు, ఎలా బిడ్డలను ప్రేమించాలని చెప్పిండు, ఎలా కొడుకును ప్రేమించాలని చెప్పిండు, ఎలా నువ్వు మార్పు పొందాలని చక్కగా ఆయన వివరించిండు ప్రియులారా. ఆయన అర్థమయ్యే రీతిగా చెప్పిండు ప్రియులారా. అందరూ కొద్ది ముందు వెనకొచ్చినట్టు ప్రియులారా, ఇబ్బంది అయితే ప్రియులారా, ఈ రోజు ప్రియులారా దైవ వాక్యం ఉంటున్నా నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి అదే మాట ప్రియులారా, మొదటి తిమోతి పత్రిక 1:15 ఎవరు రక్షించడానికి వచ్చినట్టండి? ఏమంటే ప్రియులారా, మన ఇంటి పక్కన ఎవరైనా తాగితే మనం ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతామా? అసలు ఆయన దగ్గర పోతామా? ఎంత వాసన వస్తుందో అనుకుంటాం ప్రియులా, ఎంత గబ్బొస్తుందో అనుకుంటాం ప్రియులా. అటువంటి వ్యక్తులు కూడా యేసుక్రీస్తు వాక్యం ద్వారా, యేసుక్రీస్తు యొక్క మాట ద్వారా మార్చబడుతున్నారు ప్రియులారా. హల్లెలూయా. చప్పట్లు కొడతారు ప్రియులారా, చప్పట్లు కొడతారు సరిపోతుంది. ఈరోజు ప్రేమ సహోదర, మనం మారాలని ఆయన చెప్తున్నారు. మనం మారుతున్నామా? అబద్ధాలు ఆడటం మానుకుంటున్నావా? దొంగతనాలు చేయటం మానుకుంటున్నావా? ఎదుటి వారు చూసి వార్చే గుణము మానుకుంటున్నావా? ఇక్కడ మాటలు అక్క చెప్పి జగడాలు పెట్టేది మానుకుంటున్నావా? భర్త తెలియకుండా భార్య చెప్పడం, భార్య తెలియకుండా భర్త చెప్పడం, వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడం మానుకుంటున్నావా? ఈరోజు పిల్లలా అబద్ధాలు ఆడటం, బూతులు చెప్తాం, నిమిషాలు చెప్తాం, మోసాలు చెప్తాం, ఇవన్నీ మనం మానుకుంటున్నావా? ఇవన్నీ మానుకోవాలనే నీ జీవితంలో నెమ్మదిగా ఉండాలంటే, నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే, నీ పిల్లలు నెమ్మదిగా ఉండాలంటే, నీ భర్త నెమ్మదిగా ఉండాలంటే, నీ భార్య నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు చేస్తున్న పనిలో కలిసి రావాలంటే, నువ్వు ఆవిష్కారం పొడిగించబడాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నీలో షుగర్ బీపీ కంట్రోల్ కావాలంటే, నువ్వు దేవుడికి లోబడితే
ఉంటేనే తప్ప ఏయి నీకు కలిసి రావు. ప్రియులారా చెప్పగలుగుతామా? ప్రేమ సోదరులారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో కూడా యేసుక్రీస్తు చక్కగా చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఎంతకాలము ఇంకా పాపంలో జీవిస్తాం, ఎంతకాలము ఇంకా సినిమాలు సీరియల్ అని, ఇంకా ఎంతకాలం యూట్యూబ్ లో వాట్సాప్ లో సెల్ ఫోన్ లో ఎంతమైన వాటిని చూసి నీ బతుకుని నాశనం చేసుకుంటున్నావు, నీ మనసుని నాశనం చేసుకున్నావు, నీ ఆలోచన నాశనం చేసుకున్నావు, నీ ప్రవర్తన కూడా నాశనం చేసుకున్నావు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించుటకు మనిషి కుమారుడి భూమి మీదకే వచ్చింది. ఎవరండి ఈరోజు తమ్ముడు బాగపోతే అన్న చూడట్లేదు, అన్న బాగపోతే తమ్ముడు, ఈయన ఒక తల్లి పుట్టిన అన్నదమ్ములనే వారలేకపోతున్నారు, ఒక తల్లి పుట్టిన అక్క చెల్లెలే ఓర్చుకోలేకపోతున్నారు. అటువంటిది సర్వాధికారమైన దేవుడు కోటాని దూతల మధ్య ఆ యొక్క నెత్తిల కోటి సూర్యుడి కాంతులతో మహాపరిశుద్ధమైన పట్టణంలో నుంచి ఈ భూలోకానికి ఎంతగా దక్కించుకున్నాడో, ఎంతగా లోపడ్డాడో, ఎంతగా విధేయత కలిగాడో, ఎంతగా తనకు తానుగా వ్యక్తుడిగా చేసుకున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. 24 పెద్దల మధ్య, కోటాని దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధమని ప్రతి గానములు ఆయనని స్తుతిస్తుంటే, ఆయన ఆరాధన చేస్తుంటే, ఇదిగో పరలోకమందున్న తండ్రి చెప్పినట్టుగా ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రియులారా. ఏ మనుషులైతే దేవుడికి దూరం అయిపోయారో, ఏ మనుషులైతే పాపంలో జీవిస్తున్నారో, ఏ మనుషులైతే వారి యొక్క కుటుంబంలో సమాధానం లేదో, వాళ్ళందరూ జీవితాలను మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించనా, ఆరాధించనా నీ పాద సన్నిధి, ఆరాధించనా నీ పాద సన్నిధి. సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడ్డ మాట ఏదో తెలుసా ప్రియులారా? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుని భూమి మీదకే వచ్చిన. అంతగా మనల్ని ప్రేమించిండు ప్రియులారా. హల్లెలూయా. ఆయన నశించి మనం నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు, మనం ఆగిపోవటం దేవుడికి ఇష్టం లేదు, పాపంలో బతకడం దేవుడికి ఇష్టం లేదు, పాపం అనే శాపంలో మనం ఉండటం దేవుడికి ఇష్టం లేదు, రాగములో మనం ఉండటం దేవుడికి ఇష్టం లేదు, అప్పుల్లో మనం ఉండటం దేవుడికి ఇష్టం లేదు, శోధనలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు, అవమానంలో మనం ఉండటం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను కాపాడటానికే, నిన్ను రక్షించడానికే ప్రియురా ఆ మహాపరలోకమైన పట్టణాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఒక దాసుడు రూపమును ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, ఇటువంటి ఎన్నో
ప్రియులారా డిసెంబర్లో వస్తున్నాయి, గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాం నడుతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి. మనలో మార్పు వచ్చిందా? మన కుటుంబంలో మార్పు వచ్చిందా? నేను ఎప్పుడు చెబుతుంటాను ప్రియులారా, సంఘంలో 5 రూపాయలు పెళ్లికైనా గ్యారెంటీ ఉంది, కానీ 5 అడుగులు అందంగా ఉన్న మనకి గ్యారెంటీ లేని జీవితం ప్రియులారా, గ్యారెంటీ లేని జీవితం. ఎప్పుడు ఎక్కడ కన్ను మూస్తూ ఎవరికి తెలియదు, ఎంత కాలం బతుందో తెలియదు ప్రియులారా. అందుకని దేవుడు ఈరోజు ఈ రాత్రి నీకు నాకు చెబుతున్న మాట ఏదో తెలుసా? ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసిన బోధలను, ఆయన చేసిన పరిచర్యను, ఆయన చేసిన స్వస్థత మేలును అన్ని వింటున్నా మనం, అన్ని చదువుతున్నా మనం, కానీ మన జీవితంలో మనం వెంబడిస్తున్నామా ప్రియులారా? చివరి మాట చెప్పి ముగిస్తారు ప్రియులారా. చూద్దాం ప్రియులారా, చివరి మాట పేతురు పత్రిక 2:9 ప్రియులారా, పేతురు పత్రికలు చెప్పబడ్డ మాట ప్రియులారా. ఈ వాక్యాన్ని చెప్పి ముగిస్తారు ప్రియులారా. దేవుడు మన పట్ల అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఈ రోజు పిల్లల మనందరినీ తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములు చాలు పిల్లల, మనల్ని ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి మన దేవుడు పిలుస్తున్నాడు. చీకటిలో ఉన్న మన జీవితాన్ని, చెడిపోతున్న మన జీవితాన్ని, పాడైపోయిన ఈ హృదయాన్ని, పాడైపోతున్న కుటుంబాన్ని, పాడైపోతున్న యవనస్తుల్ని, పాడైపోతున్న యవన బిడ్డల్ని ప్రియుడా, దేవుడు ఈ రోజు చీకట్లో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నిన్ను పిలుస్తున్నాడు ప్రియుడా. ఆయన పిలుపు వింటున్నా నీవు, ఆయన వాక్యాలు వింటున్నా నీవు, ఆయన పాటలు పాడుతున్నా నీవు, ఆయన ప్రార్థన చేస్తున్నా నీవు, నీ ద్వారాగా దేవుడు సంతోషపడతాడా? నీ ద్వారాగా దేవుడు మహిమపరచబడుతున్నాడా? లేక నీవే సంతోషపడుతున్నావు, నీ కుటుంబమే సంతోషపడుతుంది, నీ పిల్లలే సంతోషపడుతున్నారు, కానీ నువ్వు నమ్మిన దేవుడు సంతోషపడుతున్నాడా? మూలవాక్యం చెప్పాను, మన పాపల వల్ల మనం దేవుడిని చూడలేకపోతున్నాం, మన పాపం వల్ల దేవుడి స్వరాలే వినలేకపోతున్నాం. మూలవాక్యం ఇది, రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తము నేరక ఉండినట్లు ఆయన చెవులు మందంగా కాలేదు. ఏంటంట? నీకును నీ దేవుడికి అడ్డుగా నీ పాపములే వచ్చి యేసుక్రీస్తు ఈ పాపంలో నుంచి నేను విడిపించడానికి వచ్చిండు పిల్లల. యేసు ప్రభు నీ పాపలను విడిపించడానికి వచ్చిండు. రెండోదిగా ప్రియులారా, నిన్ను నరకం అగ్ని గంధకుల నుంచి తప్పించడానికి వచ్చిండు. మూడోదిగా నిన్ను పరలోకాన్ని తీసుకోవడానికి వచ్చిండు పిల్లల. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ రాత్రి వాక్యం వింటున్న పిల్లల, ఈ రోజే మనకి చివరి రోజైతే పరదేశీ పోవాలంటవా, పరలోకానికి పోతావా? ఒక్కసారి ఆలోచించండి పిల్లారా. మనందరూ చేసిన దైవజనులే పిల్లారా. గుంటూరు దేవుడు వాక్యం చెప్తూనే జోసెఫ్ పాస్టర్ గారు ఆటో ట్యాక్ వచ్చి చనిపోయాడు. అదేవిధంగా బైబుల్ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ బైబుల్ పిడి సుందర గారు అల్లుడైన జాన్సన్ గారు కూడా సభల్లో దైవ వాక్యం చెప్పుకుంటేనే ఆటో ట్యాక్ వచ్చి. దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఆయన పిలవటానికి సిద్ధంగా ఉన్నారు, పోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎప్పుడు పిలుతుడో తెలియదు, ఏ టైంలో పిలుతుడో, ఏ క్షణంలో పిలుతుడో తెలియదు. మనం ఏంటంటే పిల్లలు ఎలా బతకాలి, పిల్లలు ఎలా చదివించాలి, ఇల్లు ఎట్ట కొట్టాలి, ఇల్లు ఎలా కట్టాలి, ఆస్తులు ఎలా కొనాలి, బంగారం ఎలా కొనాలి, చీరలు ఎట్ట కొనాలి, వీటి మీదే చూస్తుంది, వీటి మీద ఫోకస్ ఉంది. కానీ ఒక్క సెకండ్ నీ గుండె ఆగిపోతే నీ కాళ్ళు నీ చేతులు ఈ పని చేయవు. ఇది మన జీవితం. నిమిషానికి 72 సార్లు కొట్టుకునేది మన గుండె. ఒక నిమిషానికి 72 సార్లు. ఒక్క సెకండ్ ఆగిపోతే నీ నోటు కూడా మాట కూడా. దీనికోసం ఎన్ని ఆరాటాలో, ఎన్ని ఉరుకులు వేరుకులో. ప్రియురా, ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్మ అంటావు ప్రియ. నీకు ఎంతకాలం ఈ ఆత్మలో ఉంటావు, ఎంతకాలం ఉరుకులు పెడతావు. కాబట్టి ఈ రోజు నీ వాక్యం నువ్వు నిజమైన మార్పు పొంది దేవుడికి ఇష్టముడి దేవుడు నామాన్ని మహిమపరచండి. దేవుడి ఇటు మాటలు మీ హృదయంలో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన. ప్రియులారా, దయగలిగిన మా కన్న తండ్రి, నీ పాదానికి వందనాలు. నువ్వు ఇచ్చిన మాకు కాలాన్ని బట్టి కోటాది కోట్ల వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో నీ మనసులో ఉన్న మాటలే ఈ గ్రంథంలో ఉన్నాయ్యా. ఈ గ్రంథంలో ఉన్న మాటలే మా గురించి రాయించావు కదా.
తండ్రి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో డిసెంబర్ నెలలు గడిచిపోతున్నాయి, కానీ మాలో నిజమైన మార్పు రాలేకపోతుంది. మేము మంచి సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం ప్రభా. చెప్పబడ్డ వాక్యం నీ బిడ్డల హృదయంలో భద్రపరచండి. భయంకరమైన సరైనప్పటికీ వారి ప్రాంతాల నుంచి, వారి గ్రామముల నుంచి, వారి కుటుంబాల నుంచి, వారి గృహాల నుంచి అయ్యా నీ మందిరంలోకి వచ్చారు. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి తండ్రి. స్వస్థపరచండి, బలపరచండి, రక్షించండి. చెప్పిన వాక్య ప్రకారంగా జీవించే మనసు మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామం పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.